నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గాలివాన బీభత్సం. ఈదురుగాలులు భారీ వర్షంతో ప్రధాన రహదారుల గుండా నేల కొరిగిన వృక్షాలు, పలుచోట్ల దెబ్బతిన్న ఇండ్లు, దుకాణాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది. రద్దీ కూడళ్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలు. శివాజీ చౌక్లో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. రౌడీ షీటర్ అరెస్టుకు సంబంధించిన కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ. రైతుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపు లేదు. ప్రభుత్వాల విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయన్న మాజీ మంత్రి జోగురామన్న. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టీకరణ. ముగిసిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్. ప్రథమ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు. విజేతలకు అభినందనలు తెలిపిన కార్యక్రమ అతిథులు. జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు గంట పాటు బలమైన ఈదురుగాలులు వేసి భారీ వర్షం కురవడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేల కొరగగా విద్యుత్ స్తంభాలు సైతం పడిపోవడంతో సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయడంతో గంటపాటు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి తోడు గాలులు వీయడంతో జనాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలుల ప్రభావంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఆయా కాలనీలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ వృక్షం నేల కొరగడంతో ఆ దారి గుండా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహారీ గోడ కూలిపోయింది. కరెంటు వైర్లు తెగిపోయి ప్రధాన రోడ్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. విద్యానగర్, కేఆర్కే కాలనీ, శాంతినగర్, అంబేద్కర్ నగర్, ఖానాపూర్ తదితర కాలనీలలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో సోమవారం రాత్రి నుండి విద్యుత్ సరఫరా కాలేదు. విద్యుత్ సిబ్బంది సరఫరా పునరుద్ధరణ కోసం రాత్రి నుండి విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. సాయంత్రం వీచిన భారీ గాలులకు పలుచోట్ల ఇండ్లు, షాపులపై కప్పులు ఎగిరిపోయాయి. భారీ వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. పట్టణంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడంతో పాటు నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక శివాజీ చౌక్లో ఎస్బీఐ బ్రాంచ్ సహకారంతో ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూమును మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక పూజలు జరిపి సబ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. అనంతరం బ్యాంకు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి శివాజీ చౌక్కు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ కూడా ఉందన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఎటువంటి నేరాలు జరగకుండా సబ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈరోజు మనం ఆదిలాబాద్ పట్టణంలో శివాజీ చౌక్ దగ్గర ఎస్బీఐ వాళ్ళ హెల్ప్ నుంచి ఒకటిది ఇక్కడ సబ్ పోస్ట్, ఒక పోలీస్ చెక్ పోస్ట్, ఒక సబ్ కంట్రోల్ రూమ్గా ఇక్కడ ఏర్పాటు చేసాము. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. ఆ కూరగాయల కోసం, పండ్లు, ఫ్రూట్స్ కోసం అండ్ జనరల్ మార్కెట్ కోసం.
సో దొంగతనం కోసం అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ అండ్ విజిబిలిటీ కోసం ఇది ఇక్కడ ఒకటి SBI హెల్ప్ నుంచి ఇక్కడ ఒకటి ఇది సబ్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశాము. మన పోలీస్ వాళ్ళు కూడా సిబ్బంది ఇక్కడ ఉంటారు, ఇప్పటి నుండి ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ విజిబిలిటీ మన పోలీసింగ్ది పెరుగుతుంది. రైతుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నాయని, వారి సమస్యల పరిష్కారం కాని పక్షంలో బీఆర్ఎస్ తరపున ఉధృత పోరాటాలు చేపడతామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. అన్నదాతల సంక్షేమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతులు అమ్మిన జొన్న పంట నగదును విడుదల చేయడంతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలన్నారు. రైతు బీమా పథకానికి కనీసం ప్రీమియం చెల్లించే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. గత 4-5 నెలల్లోనే 40 మంది రైతులు చనిపోతే వారికి రైతు బీమా అందలేదని, బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారం రోజుల్లోగా రైతులు పండించిన పంటలకు నగదు జమ అయ్యేదని, ప్రస్తుతం నెలలు గడుస్తున్నా పంటల నగదును విడుదల చేయటం లేదని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఎక్కడ కూడా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అన్నం లేనటువంటి ప్రజలకు అన్నం పెట్టేటటువంటి పేద ప్రజలకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తాయి. అందుకొరకే ఈరోజు కనీసం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు వేస్తే ఇవాళ రైతు బంధుకు రామ్ చెప్తుంది. ఏదో పాపం రైతులు చనిపోయితే దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైనా చనిపోయితే రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం గతంలో, కనీసం రైతు బీమా ప్రీమియం కట్టినటువంటి ప్రభుత్వం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులు దగా కాదా, మోసం కాదా? కనీసం ప్రీమియం కట్టలేకపోతున్నారు. ఈయన 4-5 నెలల నుంచి రైతులు చనిపోయి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక 40 మంది రైతులు చనిపోయి ఉన్నారు. ఇప్పటికీ రైతు బంధు లేక, రైతు బీమా లేక, సన్నం వడ్లకు బోనస్ ఈ రాష్ట్రంలో పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో చెప్తాడు, అసలు సన్నాలకు బోనస్ ఇస్తే రైతు బంధు అవసరం లేదని చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలగ మాట్లాడుతున్నాడా? ఇలా 1110 కోట్ల రూపాయలు ఇప్పటికి నెలల తరబడి సన్నాలు ఉన్నటువంటి వడ్లకు బోనస్ లేదు. అదే జొన్నలు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 22 తారీఖు నాడు జొన్నలు కొన్నారు. మొన్న జూన్ మాసం వరకు ముగిసింది, 2-3 తారీఖు వరకు కొన్నారు, 6వ తారీఖు. ఈరోజు వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా జొన్నలకు డబ్బులు వేయలే. ఇది మోసం కాదా? అటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మన్ యోజన కింద ఈ ఏడాది కేవలం 65,000 మంది రైతులను ఎంపిక చేయగా అందులో 37,000 మందికి కిసాన్ సమ్మన్ యోజన రాలేదని అన్నారు. రైతులకు మేలు చేసే పథకాల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. ఇకనైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వారికి అండగా నిలుస్తూ బీఆర్ఎస్ తరఫున ఉధృత పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. 2019 నాడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన సన్మాన్ యోజన మొదలుపెట్టింది. ఏం చేసింది ఆఖరికి? ఇలా 19 మొదలుపెట్టిండ్రు. 19 మొదలుపెట్టి ఈరోజు వరకు 19 మొదలుపెట్టిన రోజు 1,02,567 మంది రైతులకు 2019లో పీఎం కిసాన్ యోజన ఇచ్చారు. జనరల్గా రైతు బంధు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఇయర్ రెన్యువల్కి అవకాశం ఇచ్చారు. కానీ ప్రధానమంత్రి సమ్మాన్ యోజనలో 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు.
ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది, కానీ రెన్యువల్ లేదు. మరి 2019 నాడు 1,02,567 మంది రైతులకు ఇస్తే ఇయ్యాల ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరం చెప్తున్నాను నేను, ఇంక ఈ సంవత్సరం రన్నింగ్లు ఉందట. వాళ్ళు ఏం చెప్తారంటే 65,000 మంది రైతులకు ఇస్తున్నారు. ఇప్పుడు 2024-25 సంవత్సరంకు కేవలం 65,000 మంది రైతులకే ఇస్తున్నారు. అంటే ఎంత తగ్గినట్టు? 37,000 మంది రైతులు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చెప్తున్నాను, ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చెప్తున్నాను. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ 2-3వ స్థానాల్లో నిలవగా విజేతలకు కార్యక్రమ ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. టోర్నమెంటులో ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొనగా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. టోర్నమెంటు విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ 2-3వ స్థానాలను సాధించాయి. టోర్నమెంటు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, యూనిస్ అక్బానీతో పాటు పలువురు క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లకు అతిథులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంటును విజయవంతంగా పూర్తి చేయడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. క్రీడాకారులు ప్రతినిత్యం సాధన చేస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, తద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులోనూ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిపేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వారు ఉన్నతంగా ఎదిగేలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో రౌడీయిజంకు స్థానం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. రౌడీ షీటర్ను అరెస్టు చేసి కేసు వివరాలను స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలను బెదిరించే రౌడీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రౌడీ షీటర్ను అరెస్టు చేసిన కేసు వివరాలను తెలియజేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు బంగారిగూడకు చెందిన ముజ్జు వద్ద రుణం తీసుకున్నాడని, రుణం వసూలు విషయంలో ముజ్జు, సమీర్తో పాటు రౌడీ షీటర్ సలీంలు ఆయన వద్దకు వెళ్లి చంపేస్తామంటూ బెదిరించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి నుండి 3 సెల్ ఫోన్లు, ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జిల్లాలో రౌడీయిజం ఆనవాళ్లు లేకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ రూరల్ బిఎస్లో మోత్కుల్వార్ రాజు అలియాస్ బాలు, ఇతను క్రాంతినగర్ ఆదిలాబాద్, నవ్యట్ ఇందిరమ్మ కాలనీ ఆదిలాబాద్. అతడు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే, గత కొన్ని నెలల క్రితం ఇతడు ముజ్జు అనే ఒక వ్యక్తి దగ్గర 25,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. అప్పుగా తీసుకున్నందుకు 25,000కు డైలీ 2,500 ఇంట్రెస్ట్ అట. అంటే ఇది ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అతడు ముజ్జు ఇవ్వడం జరిగింది. అతడు కొంత పీరియడ్ వరకు డైలీ 2,500 ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదట. దానితోటి ఈ ముజ్జు, సమీర్, రౌడీ షీటర్ సలీం అలియాస్ కైంచి సలీం, ఇతని బంగారు కూడా, వీళ్ళ ముగ్గురు ఈ మోత్కుల్వార్ రాజు ఇంటికి వచ్చి ఇంటి ముందర ఉండగా అతన్ని బెదిరించి, నువ్వు తీసుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ కడతలేవు, అప్పు కూడా చెల్లిస్తలేవు అని చెప్పి అతన్ని బాగా బ్లాక్మెయిల్ చేసి, ఎక్స్టార్షన్ చేసి అతని దగ్గర బలవంతంగా 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు కారులో రావడం జరిగింది. అంటే ఒక రౌడీ షీటర్ అయ్యుండి అతడు ఒక ఇన్నోవా వెహికల్లో ఈ ముజ్జును, తర్వాత సమీర్ను తీసుకొని వచ్చి బాధితుడైన రాజు అలియాస్ బాలును బెదిరించి డబ్బులు గుంజుకోవడం జరిగింది. దీంతో రూరల్ బిఎస్లో క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 308 క్లాస్ 5 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో నిన్న వీరి ముగ్గురిని
అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇన్నోవా వెహికల్, తర్వాత 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఈ కంచి సలీం అనే వ్యక్తిని ఇంతకుముందు ఆర్మ్స్ యాక్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో సాత్నాల రోడ్డుపై మరియు ఆదిలాబాద్ 1 టౌన్ ఏరియాలో కూడా కొన్ని నైఫ్ చేతిలో పట్టుకొని బైక్పై వెళ్తూ విన్యాసాలు చేయడం జరిగింది. కత్తి పట్టుకొని రోడ్డుపై బైక్పై వెళ్తూ చేసిన రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కంచి సలీంపై అప్పుడు 2 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఆదిలాబాద్ 1 టౌన్ పరిధిలో వీరి సొంత బావను ఒక కత్తెరతో పొడిచి చంపడం జరిగింది. ఒక మర్డర్ కేసు కూడా ఉంది కంచి సలీం మీద. రూరల్ ప్లేస్లో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం. ఈ రౌడీ షీట్ అయితే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరియు ఇన్నిసార్లు అరెస్ట్ అయిన తర్వాత కూడా అతని బిహేవియర్ మార్చుకోకపోగా మరియు ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు, చేసి పదే నేరాలకు పాల్పడుతున్నాడు, లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి ఇతన్ని మళ్ళీ నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో రౌడీజానికి ఛాన్స్ లేదు. రౌడీజం ఎవరైనా చేస్తే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today.
Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ఇండ్లపై కప్పులు ఎగిరిపోవడంతో బాధితులు అవస్థలకు గురయ్యారు. మాజీ మంత్రి జోగురామన్న పలు గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆకుర్ల గ్రామంలో ఈదురుగాలులకు నష్టపోయిన పలు ఇండ్లను పరిశీలించారు. అదేవిధంగా మసీదు షెడ్లు దెబ్బతినడంతో అక్కడి పరిస్థితిని పరిశీలించి స్థానికులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురి దుకాణాలు, ఇండ్లకు నష్టం కలగగా బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. వారికి అందే నష్టపరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన సయ్యద్ ఉమర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సదరు కుటుంబానికి కనీసం రైతు బీమా అందకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఆయన వెంట సుభాష్, సయ్యద్, సద్దర్, దిగంబర్, విఠల్, గౌరీ, మాధవ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే భీంపూర్, తాంసీ తదితర మండలాల్లోనూ ఈదురుగాలులతో పలుచోట్ల నష్టం వాటిల్లింది. తాంసీ కే గ్రామంలో మాజీ సర్పంచ్ రవీందర్ ఇంటిపై పిడుగుపాటు పడడంతో ఇల్లు దెబ్బతింది. ఇంట్లోని టీవీ, విద్యుత్ కనెక్షన్ చెడిపోగా పిడుగుపాటు సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాదాపు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. అదేవిధంగా మండలంలోని కరంజీ టీ మార్గంలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేల కొరిగాయి. వడూరు నుండి అర్లీ టీ మార్గంలో 33 kV లైన్ విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడి 17 విద్యుత్ స్తంభాలు కింద పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు నిపాని సబ్స్టేషన్ నుండి 11 kV సప్లై ఇచ్చినట్లు ఏఈ తిరుపతి రెడ్డి తెలిపారు. అదేవిధంగా ధనోరా గ్రామంలో విద్యుత్ స్తంభం పడిపోగా కిరాణా దుకాణంపై విద్యుత్ తీగలు పడ్డాయి. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నిర్మాణం పూర్తయిన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ఆసుపత్రిలో పలు వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి ప్రారంభోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో
అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆవరణలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రిని మంగళవారం డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 23 కోట్ల రూపాయల కేంద్ర నిధుల వ్యయంతో ఆసుపత్రిని నిర్మించిన నేపథ్యంలో అందులోని వసతులను పరిశీలించి వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే క్రిటికల్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ఆసుపత్రిని నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ ఆసుపత్రి అందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, అందుకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని పంట సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు. పత్తి పంట సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తూ మంచి దిగుబడులు పొందాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచించారు. తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో మంగళవారం వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు పాటించవలసిన సస్యరక్షణ చర్యలు, రసాయన మందుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శివచరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి కీర్తి, రైతులు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ కె రాజశేఖర్ మాట్లాడుతూ పత్తిలో అధిక సాంద్రత పద్ధతి ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చని అన్నారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. సకినాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం కింద రైతులకు అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు ఈ పత్తిలో అధిక సాంద్రత పద్ధతి, అదేవిధంగా ఈ బోధెసాళ్ల పద్ధతి, తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, సమీకృత వ్యవసాయము, తర్వాత సోయాబీన్ పంటలో ఈ చీడపీడల నివారణ, తర్వాత కందిలో ఎండు తెగులుకు సంబంధించి, అదేవిధంగా వివిధ రకాల హైబ్రిడ్లు కానీ, తర్వాత విత్తన రకాలు కానీ అన్ని యాజమాన్య పద్ధతులపైన రైతులకు అవగాహన తీసుకురావడం జరిగింది. పట్టణంలోని తాంసీ బస్టాండ్ సమీపంలో గల పాత స్వస్తిక్ జిన్నింగ్ పరిశ్రమలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పరిశ్రమలో ప్రస్తుతం స్పాంజ్తో పరుపుల తయారీని కొనసాగిస్తున్నారు. సాయంత్రం సమయంలో అందులో విద్యుద్ఘాతం ఏర్పడి నిప్పురవ్వలు పరుపులపై పడడంతో ప్రమాదం జరిగింది. మంటలు పక్కనే ఉన్న కిరాణా గోదాంకు వ్యాపించి అందులో నిల్వ చేసిన బియ్యం, సరుకులకు అంటుకున్నాయి. ఆదిలాబాద్, ఇచ్చోడ అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేశారు. ఇదే క్రమంలో భారీ వర్షం కురవడంతో కొంతమేర నష్టం తీవ్రత తగ్గింది. ప్రమాదం నష్టం గురించి అంచనాలు వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గాలివాన బీభత్సం. ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రధాన రహదారుల గుండా నేల కొరిగిన వృక్షాలు, పలుచోట్ల దెబ్బతిన్న ఇండ్లు, దుకాణాలు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది. రద్దీ కూడళ్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలు. శివాజీ చౌక్లో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. రౌడీ షీటర్ అరెస్టుకు సంబంధించిన కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ. రైతుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపు లేదు. ప్రభుత్వాల విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయన్న మాజీ మంత్రి జోగు రామన్న. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టీకరణ.
ముగిసిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ప్రథమ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు విజేతలకు అభినందనలు తెలిపిన కార్యక్రమ అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.